హాయ్ బంగారం. మీలో ఎంతమందికి క్యాబేజీ పెసరపప్పు ఇష్టం? అమ్మో క్యాబేజీయా అని ముఖం చిట్లిస్తున్నారా? వండే విధంగా వండితే చాలా బాగుంటుందండి. పదండి చూద్దాం. క్యాబేజీలో సగం ముక్క తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపించినట్లు సన్న ముక్కలుగా కట్ చేసి ముక్క ములిగినట్లుగా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించాలి. పిల్లలు క్యాబేజీ అంటే అస్సలు ఇష్టపడరండి, కానీ క్యాబేజీలో కాల్షియం ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది. ఇలా వండి ఒకసారి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్క పొంగు వస్తే చాలండి, ఎక్కువగా ఏమీ ఉడకనవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఉడికిస్తాం కదా. చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మనం క్యాబేజీ కట్ చేయకముందే నానబెట్టుకుంటే బెటర్ అండి. ఒక 10 నిమిషాలు పావుగంట నానితే చాలండి. నానబెట్టిన పెసరపప్పును పక్కన పెట్టుకొని క్యాబేజీ ఉడికిందో లేదో చూద్దాం పదండి. ఒక్క పొంగు వచ్చింది చూడండి, చాలు ఉడకడం. శుభ్రంగా ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా చల్లారాక చిల్లుల గిన్నెలోకి వడపోసుకోండి. క్యాబేజీని ఇలా ఉడకబెట్టి వడపోసి వండుకోవడం వల్ల దానిలో ఉండే వాసన పోతుందండి. చాలామంది తెలియక డైరెక్ట్గా పోపులో వేసేస్తారండి, వెగటు వాసన వస్తుంది. పోపు కోసం కళాయిలో 2 చిన్న గరిటెలతో ఆయిల్ వేసి 3-4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని పోపు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి పోపు మాత్రం దోరగా వేపాలండి. పోపు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. పోపు బాగా వేగాక చిల్లుల గిన్నెలోకి వడపోసుకున్న క్యాబేజీని పోపులో వేసి మొత్తం అంతా కలిసినట్లుగా కలుపుకోవాలి. చూడండి, పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టడం వల్ల ఎంత బాగా మెరుస్తుందో క్యాబేజీ. ఎక్కువసేపు క్యాబేజీ వేగనవసరం లేదండి, ఒక 2 నిమిషాలు వేగితే చాలు. ముందుగా మనం నానబెట్టిన పెసరపప్పును 2-3 సార్లు కడిగి వడపోసుకొని ఈ క్యాబేజీలో వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పు చిన్న కప్పుతో నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేస్తే క్యాబేజీ తగ్గిపోయి పప్పు ఎక్కువైపోయి టేస్ట్ బాగుండదు. పప్పు కూడా వేసిన తర్వాత క్యాబేజీ పప్పు పోపులో బాగా కలిసినట్లు ఇంకొక 2 నిమిషాలు కలుపుకోండి. క్యాబేజీ ఉడకబెట్టగా వచ్చిన నీరు దూరంగా పడేయండి. సింక్లో వేస్తే సింక్ అంతా వాసన వచ్చేస్తుంది. ఒక స్పూన్ కారం వేసి ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పప్పుకి మంచి టేస్ట్ని తెచ్చే ఒక సీక్రెట్ చెప్తానండి. అదేనండి, కొబ్బరికూర 2 స్పూన్లు వేసుకోండి, టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. 2 స్పూన్లు కొబ్బరికూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరికూర కూడా వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని, ముందు మనం క్యాబేజీ ఉడకబెట్టినప్పుడు కాస్త ఉప్పు వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసినట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ముందు మనం క్యాబేజీ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ నీళ్లు పోయినవసరం లేదండి. క్యాబేజీ పప్పు కలిసి ఉడికినట్లుగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. చాలామందికి ఈ క్యాబేజీ పెసరపప్పు వంట తెలిసే ఉంటుందండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి వంటలు ఏమీ తెలియవు కదండి, వాళ్ళ కోసమనే చెప్తున్నాను. కానీ కొబ్బరికూర వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ముఖ్యంగా కమ్మగా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.
నీరంతా ఎగిరిపోయి దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, కొబ్బరి వేసిన క్యాబేజీ పెసరపప్పు రెడీ. మీలో ఎవరికైనా ఈ వంట తెలిస్తే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బంగారామ్స్ బాయ్. బంగారామ్స్.